ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలకి ఎక్కువగా క్రేజ్ కనిపిస్తుంది. మరి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి రీ రిలీజ్ సినిమాలకి ఏ సినిమాకి అత్యధికంగా కలెక్షన్లు వచ్చాయి అని చెప్పేసి చాలామంది కూడా సర్చింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఏ సినిమాకి ఆ ఘనత దక్కింది? సో మరి ఖచ్చితంగా రీ రిలీజ్ ట్రెండ్ అనేది గత 3-4 సంవత్సరాలుగా అయితే ట్రెండింగ్లో అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్క హీరోలది రీ రిలీజ్ అవ్వడం, వాళ్ళ బర్త్డేలకో లేదంటే ఆ మూవీ యానివర్సరీలకో, కొంతమంది ఏంటంటే థర్డ్ పార్టీలు డబ్బులు క్యాష్ చేసుకోవడానికి కూడా అనివార్య టైమ్స్లో కూడా రీ రిలీజ్లు చేస్తూ వస్తున్నారు. మరి వీటిల్లో రికార్డులు ఎవరెవరికి ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిది ఏ సినిమా చేసినా, మహేష్ బాబు గారిది ఏ సినిమా రిలీజ్ చేసినా రికార్డులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మినిమం 10 కోట్లు గ్యారంటీ అనే విధంగా ఆ ప్రతి సినిమాకి రిలీజ్లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో గబ్బర్ సింగ్ కానీ, అటు మహేష్ బాబు గారు మురారి కానీ, సో ఎలా చూసినా, అలాగే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారి సింహాద్రి కానీ, ఆరెంజ్ కానీ 5-6 కోట్ల వసూళ్లు డే వన్లోనే ఇలా కొట్టడం మామూలు విషయం కాదు. ఎందుకంటే మళ్ళీ అంత ఆదరణతో ఆ సినిమాలను చూస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. సో మన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కొన్ని అయితే రిలీజ్ల వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కూడా హిట్ అయ్యే ఈ పరిస్థితి వచ్చిందనమాట. లైక్ కలేజా కానీ, ఆరెంజ్ కానీ. సో అప్పట్లో బాగాలేదన్నారు, ఇప్పుడు బాగుందని మళ్ళీ చూస్తున్నారు అనమాట. ఇంకా కొన్ని ఫ్లాప్ సినిమాలను విడుదల చేయమని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. సో అప్పట్లో కొంచెం నచ్చలేదు, ఇప్పుడు జంజీకి నచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి. సో మరి అదేవిధంగా వీటిలన్నింటినీ మించి మరి ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ దానికి రుజువు చేసుకున్నారనమాట బాహుబలి ది ఎపిక్ సినిమాని. సో పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒక సినిమాగా ట్రిమ్ చేసి రాజమౌళి గారు ఎప్పుడో, అంటే దానికి ప్రీ వర్క్ ఎప్పుడో చేసి పెట్టారంటే ఇట్లా వదులుదామని. మరి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి రీసెంట్గా ఆ సినిమాని అయితే వదిలారు. ఆ సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి హై ఫీల్ వచ్చింది. థియేటర్కల్గా కూడా చాలామంది బాగా రెస్పాన్స్ ఇచ్చారు. దాని కలెక్షన్స్ అయితే దాదాపు 52 కోట్ల వరకు కలెక్షన్స్ చేసిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఆ సినిమా నిర్మాతలే ఆ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేశారనమాట. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ప్రింట్ కొనుక్కొని దాన్ని థర్డ్ పార్టీ కింద థియేటర్స్తో మాట్లాడుకొని కొన్ని షోలు వేయించుకొని అదే రీ రిలీజ్ అంటున్నారు. బట్ నిర్మాతలు రీ రిలీజ్ చేస్తేనే దానికి ఒక తృప్తి అనేది వస్తుందన్నమాట. సో మరి ఆరెంజ్ని అట్లాగే నాగబాబు గారు రీ రిలీజ్ చేశారు. అలాగే మురారిని కూడా ఆ సినిమా నిర్మాతలు తీసుకొని రీ రిలీజ్ చేశారు. అలా చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. మరి గబ్బర్ సింగ్ అయితే బండ్ల గణేష్ గారు సినిమాకి ముందు నుంచి అయ్యేదాకా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. మరి రీ రిలీజ్ అంటే కూడా కొత్త సినిమా రేంజ్లో పబ్లిసిటీ ప్రమోషన్స్ చేసి వదిలితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో మరి రీ రిలీజ్లు కొత్త సినిమాలకు ఈక్వల్గా వస్తున్నాయంటే మామూలు విషయం కాదనమాట. సో మరి ఇంకా ఈ ట్రెండ్ ఎంతకాలం ఉంటుంది, ఎన్ని రీ రిలీజ్లు చూడాలో ఏంటో. మరి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి థియేటర్స్లో రీ రిలీజ్ అవుతున్న సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి.